సింగరేణి సంస్థపై ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు మల్టీ డిపార్ట్మెంటల్ టీంలతో గనులు, ఓసీపీలు డిపార్ట్మెంటుల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని శ్రీరాంపూర్ జీఎం ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ, సంక్షేమం, వసతులు, లాభనష్టాలు, సంస్థ స్థితిగతులు పూర్తిగా మల్టీ డిపార్ట్మెంటల్ టీం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 12 నుంచి 18 వరకు ఎండిటి సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎండిటీల ద్వారా కార్మికులను సంస్థ పట్ల పూర్తి అవగాహన, చైతన్యం చేయడం జరుగుతుందన్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఆగస్టులో ఇప్పటి వరకు 100% ఉత్పత్తి తీయడం జరిగిందన్నారు. శ్రీరాంపూర్ ఎండిటి ఇన్ఛార్జీలుగా SO2 జీఎం సత్యనారాయణ, ఏవి రెడ్డిలు వ్యవహరిస్తున్నారు. సింగరేణి గత ఏడాది నిర్వహించిన మల్టీ డిపార్ట్మెంటల్ సదస్సులతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. సంస్థ ముఖ్యంగా బొగ్గు నాణ్యతపై దృష్టి సారించిందన్నారు. నాణ్యమైన బొగ్గు సరఫరాతోనే సంస్థకు పేరు, లాభమన్నారు. ఈ సమావేశంలో SO2 జీఎం సత్యనారాయణ, DYGMలు బీభత్స, రాజన్న, PM కాంతారావు, రాజేష్, పర్చేస్ ఆఫీసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ చైర్మన్ మరియు మేనేజర్ శ్రీ బలరాం గారు మరి అట్లాగే డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు SRP ఏరియాలో రేపటి నుంచి అంటే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అన్ని గనుల మీద, డిపార్ట్మెంట్ మీద మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వాళ్ళచే సమావేశాలు ఏర్పరచడం జరిగింది. ఈ మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వాళ్ళు ఆ ఏరియా గురించి, తర్వాత గని గురించి, డిపార్ట్మెంట్ గురించి, ప్రొడక్టివిటీ, సేఫ్టీ, కొత్త ఛాలెంజెస్, క్వాలిటీ, వెల్ఫేర్ మెజర్స్ ఇట్లా ప్రతి ఒక్క అంశం మీద అక్కడ ఉన్న ఉద్యోగులందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇది గత సంవత్సరం చేసినట్టయితే ఈ సంవత్సరం కూడా మళ్ళీ చేయబోతూ ఉన్నాం. ఇట్లాంటి మీటింగ్ల ద్వారా మరి ఉద్యోగులకు వాళ్ళ డిపార్ట్మెంట్ గురించి కానీ, వాళ్ళ గని గురించి కానీ, అట్లాగే సింగరేణి కంపెనీ గురించి, ఏరియా గురించి సరైన అవగాహన కలిగి వాళ్ళు తమ విధులలో మరి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంది. కంపెనీ గురించి తెలుసుకుంటారు, కంపెనీకి ఏమి కావాలి, అట్లాగే వాళ్ళకు కూడా ఏమి కావాలనేది చెప్పడం జరుగుతుంది. మీటింగ్ అయిన తర్వాత అందరి దగ్గర నుంచి మరి సలహాలు కోరడం జరుగుతుంది. విలువైన మరి ఎవరైతే సలహాలు ఇస్తే ఆ సలహాలని వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో ఈ సమావేశాన్ని మన శ్రీరాంపూర్ ఏరియాలో 2 టీంలు ఏర్పాటు చేసి టీమ్ 1, టీమ్ 2 అని చేసేసి ఈ 12 నుంచి 18 తారీఖు లోపల మరి అన్ని మైన్లలో కంప్లీట్ అయ్యేటట్టు ఫస్ట్ షిఫ్ట్ స్టార్టింగ్లో అట్లాగే సెకండ్ షిఫ్ట్ స్టార్టింగ్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉద్యోగులందరికీ కూడా కంపెనీ గురించి వాస్తవ పరిస్థితులను తెలియాలనే ఉద్దేశంతో గౌరవ చైర్మన్ గారు అట్లాగే డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ శ్రీరాంపూర్ ఏరియాలో ఏర్పడిన జరిగింది. అందరూ కూడా ఇందులో ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసి ఏవైనా సలహాలు ఉంటే ఆ డిపార్ట్మెంట్ కమిటీ వాళ్ళకి, మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వాళ్ళకి తెలియాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరాంపూర్ RK6 గుడిసెలు కొత్త రోడ్డు వద్ద పోచమ్మ ఆలయం పునర్నిర్మాణంకు సోమవారం పూజలు చేసి శంకుస్థాపన చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వేలుపుల రవీందర్, మమతా దంపతులు ఆలయ పునర్నిర్మాణంకు పూజలు చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శ్రీ పోచమ్మ ఆలయం శిథిలావస్థకు చేరడంతో భక్తులు సామూహికంగా నూతనంగా ఆలయ పునర్నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ విస్తరణ చేయడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తిరుపతి రెడ్డి, మిట్టపల్లి మొగిలి, చిలుక మల్లేష్, శనిగారపు సాంబయ్య, చిలుముల రాయమల్లు, మారు మల్లయ్య, రావి కిషన్, పొట్లపల్లి శ్రీరాములు, గాదాసు కుమార్, కొమరయ్య, బండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఇది చూడండి అందరూ, ఇటు చూడండి. ఈరోజు RK6 కొత్త రోడ్లోని పోచమ్మ టెంపుల్. ఇది మేము పుట్టినప్పటి నుంచి వెళ్ళి అంటే దాదాపు 35-40 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ గుడి నిర్మాణం ఉంది. అది కొంచెం చిన్నదిగా ఉన్నది అని ఇక్కడ కాలనీ వాసులు పెద్ద మనుషులు అందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి కొత్తగా నిర్మాణం చేపడదామనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ముందటికి వచ్చినటువంటి పెద్ద మనుషులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో వీరి సహాయ సహకారాలు అమ్మవారికి ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఈ నిర్మాణానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా దాదాపుగా మనందరిపైన ఉండాలని ఆశిస్తూ దాదాపు 3-4 వేల కుటుంబాలు ఈ అమ్మవారిని మొక్కుతారు. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీరాంపూర్ RK6 ప్రాంతంలో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మరి గత 45 సంవత్సరాల కిందట నిర్మించిన ఈ అమ్మవారి ఆలయము శిథిలవాసకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి కొత్త గుడిని నిర్మించడానికి నిర్ణయించారు. దీనిలో భాగంగానే చెన్నూరు వేద పండితులచే మరి ఈరోజు 9 గంటలకు భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ అతిపెద్ద గ్రామమైన RK6 శ్రీరాంపూర్ ప్రాంతము అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అమ్మవారు బాగుంటేనే ఈ ఊరు బాగుంటుందని ప్రతి ఒక్కరు మొక్కే పోషమ్మ టెంపుల్కు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్గొని మరి తమ వంతు భాగస్వామ్యాన్ని ఈ యొక్క టెంపుల్కు అందించి మీ సహాయ సహకారాలు ఉండాలని, ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని మేమందరం ఈరోజు పూజ చేస్తూ ఈ యొక్క కంకణం కట్టుకున్నాం. ఈ యొక్క కంకణం బాధ్యత ఈ టెంపుల్ పూర్తి అయ్యే వరకు కట్టడం పూర్తి అయ్యి మరి అమ్మవారి ప్రతిష్ఠించే వరకు కూడా ఈ కార్యసిద్ధి కంకణం కట్టుకున్నాం. దీనికి కంకణభద్రులమై వీడికి వచ్చిన పెద్దలందరూ ఉంటారని మరి ఆశిస్తున్నాం. మీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మీ వంతు సహకారాన్ని అందించి వీలైనంత తొందరగా ఒక 2 నెలలలోనే ఈ గుడి పూర్తి అయ్యే విధంగా మీ అందరి మనసు అమ్మవారిపైనే ఉండాలని, అమ్మవారి మనసు మీ కుటుంబాలపైన ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు.